హాయ్ ఎవ్రీవన్. బీయింగ్ వర్సెస్ బీయింగ్ తెలుగులో మళ్ళీ మాట్లాడుకుందామండి. బీయింగ్ వర్సెస్ బీయింగ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగులో ఎట్లాగా మాట్లాడుకుంటాం అనేది చూద్దాము. కానీ క్విక్ రివ్యూ ఏంటంటే అసలు బీయింగ్ని ఎట్లాగా వాడతాము ఈ తెలుగులో అంటే బీన్ అనేది బీ అనే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. బీకి పాస్ట్ వచ్చేసి బీన్ అంటాం. ఇది ఎక్కువగా పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాత బీన్ వస్తుంది. టిప్ ఏంటంటే బీన్ వాడుతున్నప్పుడు యూజువల్లీ అంటే జనరల్గా ఒక పని ముగిసిన విషయం గురించి మాట్లాడతాం. అంతే కదండి, ఒక పని ముగిసింది అందుకనే మనం బీన్ అనేది వాడుతున్నాం. సో బీన్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చినప్పుడే కదా మనం బీన్ వాడుతున్నాం అని చెప్పా. సో అందులో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఐ హ్యావ్ బీన్ టు ముంబై, నేను ముంబైకి వెళ్ళి వచ్చాను. షీ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 2 days, తను ఎప్పటి నుంచో జ్వరంగా బాధపడుతుంది అందుకని షీ హ్యాస్ బీన్ అని అన్నాం. వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి మేము స్నేహితులుగా ఉన్నాము, అప్పుడు హ్యావ్ బీన్ అని వాడతాం. ఓకే, హీ హ్యాస్ బీన్ బిజీ ఆల్ వీక్, ఈ వారమంతా ఈయన బిజీగానే ఉన్నారని చెప్పడానికి ఇట్లా వాడతాము. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ వాడండి. హీ, షీ, ఇట్. ఓకే, దే హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్, వారు బస్సు కోసం వేచి ఉన్నారు. ఇది ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, హ్యాడ్ ఎక్కడ వాడుతున్నాం, హ్యావ్ ఎక్కడ వాడుతున్నాం, హ్యాజ్ ఎక్కడ వాడుతున్నాం అనేది గమనించండి. బీయింగ్, బీయింగ్ అంటే మీనింగ్, బీయింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్. బీకి ప్రెజెంట్ టెన్స్లో కంటిన్యూస్గా వాడే వాటిని బీయింగ్ అని అంటాం. ఎక్కువగా కంటిన్యూస్ టెన్స్ని వాడేటప్పుడు లేదా ప్యాసివ్ వాయిస్లో వాడేటప్పుడు బీయింగ్ అనేది వాడతాం. మీకు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో తెలుసా అండి? ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ మనం చిన్నప్పుడు క్లాసులో వినే ఉంటాం కదా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని. చిన్నప్పుడు నాకు కూడా పెద్ద అర్థమయ్యేది కాదండి. ప్యాసివ్ వాయిస్ అంటే, యాక్టివ్ వాయిస్ అంటే ఎందుకు అంటాము, కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థమవుతుంది, ప్రెజెంట్ టెన్స్ అంటే అర్థమవుతుంది, పాస్ట్ అంటే అర్థమవుతుంది, ఫ్యూచర్ అంటే అర్థమవుతుంది. కానీ ఈ యాక్టివ్ వాయిస్ అనేది, ప్యాసివ్ వాయిస్ అనేది ఏంటనేది తర్వాత నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానండి. సో ఈ యాక్టివ్ వాయిస్ గురించి, ప్యాసివ్ వాయిస్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఉదాహరణలతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? బీయింగ్ ఎగ్జాంపుల్స్ అంటే జరిగే వాటి గురించి, బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాం. ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్ ప్లస్ బీయింగ్, డిస్క్రైబింగ్ బిహేవియర్ ఆర్ టెంపరరీ స్టేట్. ఏమిటి బిహేవియర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. బిహేవియర్ గురించి తెలుసుకోవడానికి ఎలా మాట్లాడతాం, టెంపరరీ స్టేట్లో ఎలా మాట్లాడతాం అనేది ఉంటుంది. హీ ఈజ్ బీయింగ్ రూడ్ టుడే, అతను ఈరోజు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. షీ ఈజ్ బీయింగ్ వెరీ హెల్ప్ఫుల్, ఆమె చాలా సహాయంగా ఉంటుంది. యు ఆర్ బీయింగ్ లేజీ, నీవు చాలా బద్ధకంగా ఉన్నావు, అలసత్వంగా ఉన్నావు. దే వర్ బీయింగ్ నాయిసీ ఇన్ ద క్లాస్, వారు క్లాస్లో శబ్దం చేస్తున్నారు. సో చేస్తున్న పనిని మీరు ఇక్కడ గమనించినట్లయితే చేస్తున్న పనిని బీయింగ్ గానే వాడుతున్నాము. ఓకే, హీ వాజ్ బీయింగ్ హానెస్ట్, అతను నిజాయితీగా ప్రవర్తిస్తున్నాడు. ఓకే, ప్యాసివ్ వాయిస్ మనం ఇందాకే అనుకున్నాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి. సో యాక్టివ్ వాయిస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ని ఎట్లా యూస్ చేస్తాం అనేది మాట్లాడుకుందాం. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు సమ్వన్, సంథింగ్.
ద కార్ ఈజ్ బీయింగ్ వాష్డ్. కారు వాష్ చేయబడుతోంది. ఎ న్యూ రోడ్ ఈజ్ బీయింగ్ బిల్ట్. కొత్త రోడ్డు నిర్మించబడుతోంది. ద హౌస్ వాజ్ బీయింగ్ పెయింటెడ్. ఇల్లు పెయింటింగ్ చేయబడుతుంది. ద స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్. విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ద కేక్ ఈజ్ బీయింగ్ డెకరేటెడ్. కేక్ అలంకరించబడుతోంది. ఓకే, క్విక్ రికాప్ చేద్దామండి మళ్ళీ. బీన్ జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుతుంది. బీయింగ్ అనేది జరుగుతున్న పనిని గురించి, ప్రవర్తనను గురించి మాట్లాడుతుంది. దాన్ని ఎక్కడ వాడతాము అంటే పర్ఫెక్ట్ టెన్సెస్ వచ్చేటప్పుడు బీన్ వాడతాము. కంటిన్యూస్ అన్నప్పుడు బీయింగ్ వాడతాము. ఇంకా మీకు క్లియర్గా ఎగ్జాంపుల్స్ కావాలి అంటే కమెంట్ సెషన్లో అడగండి, మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.